ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ముందుగా ఈ రోజుకి ఈ ధర్నా అయితే స్టార్ట్ చేశారు పెద్ద ఎత్తున. ఈ రోజుకి విజయవంతం అయిందని చెప్తారా? ఈ ధర్నా ఈ రోజు ఆగిపోతుందా లేకుంటే ఇలాగే ముందుకెళ్ళిపోతుందా అంటే ఏం చెప్తారు? ఎట్లా ఆగుతుంది? ఆగదు. అది అమలైనంత వరకు ఆగదు. పూర్తి స్థాయి అమలైన తర్వాతనే అవుతుంది. ఒక పక్క చూసుకుంటే బీఆర్ఎస్ ఇటు సైడ్ నుంచి ధర్నా చేస్తున్నారు. మరి ఒక దగ్గర ఏమో బీజేపీ నుండి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొని ధర్నా చేస్తున్నారు. మరి ఇంకొక సైడ్ చూసుకుంటే కొండ సురేఖ చేస్తూ ఉన్నారు. అటు సైడ్ నుంచి వెళ్ళి కల్వకుంట్ల కవిత కూడా ఈ ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు. మరి అందరూ ధర్నాలు చేస్తే ఈ బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడేది ఎవరు, అసలు ఇచ్చేది ఎవరంటే ఏం చెప్తారు? చట్టబద్ధత అంటే ఏంటి మీరు తెలుసుకోండి ఒకసారి. రాజ్యాంగ సవరణ అంటే ఏంటో తెలుసుకోండి. రాజ్యాంగ సవరణ అంటే క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్లో పెట్టి పార్లమెంట్లో సవరణ చేయాలి. సవరణ చేయాలంటే దానికి ఎవరు అవసరం? ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు. కాంగ్రెస్ ఎంపీలు గొడవ చేయాలి, బీజేపీ ఎంపీలు ఆమోదం తెలిపాలి. బీజేపీ ఎస్ అంటుంది, కాంగ్రెస్ ఎస్ అంటుంది. గొడవ చేయడం కూడా అవసరం లేదు. వాళ్ళు అనుకుంటే పిలిపించి చేయాలి. ఇది పెట్టుకొని ఏం చదువురానులకు చెప్తే ఎట్లయితే చెప్పి మరి అంటే ఏం కారణాలు ఏమై ఉండొచ్చు? మరి వీళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము బీసీలకు అండగా నిల్చుంటాం, బీసీల కోసం ధర్నాలు చేస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పడానికి ఏమై ఉండొచ్చు అంటారు? ఇదంతా ఇన్ని రోజులు పబ్లిక్ని ఇది తిక్కోలని చేసారు. చెవిలో పువ్వు పెట్టింది. ఇప్పుడు పువ్వు పెట్టాలని చూస్తారు. పబ్లికే వాళ్ళకి పువ్వు పెడతారు, పెద్ద పువ్వు పెడతారు. అయితే కొంతమంది అటు సైడ్ చూసుకున్నట్టయితే బీసీలకు రిజర్వేషన్ పెంచకపోవడానికి 10 ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఒక రకంగా కారణమే అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పెంచింది, కోర్టులు వేసి కొట్టేయించింది. రాజ్యాంగ సవరణ చేస్తే కోర్టు కొట్టేదని మేము అనుకున్నాం. మాకు పార్లమెంట్లో కానీ అటు కానీ ప్రాతినిధ్యం లేదు, మేము చేయలేకపోయాం. అయినా ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ మార్కెట్ యార్డ్లో రిజర్వేషన్ కానీ తెచ్చినాం. మా చేతనైతే మేము చేసినాం. మీలాగా చట్టబద్ధత ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దాటేసి మీరే ధర్నా చేయాలనేటువంటి పరిస్థితి చేయలే. మా పరిధిలో ఉన్నది మేము చేయగలిగాం. వాళ్ళ పరిధిలో ఈరోజు ఉంది. పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది. చేస్తే అవుతుంది, లేకపోతే కాదు. సో ఏ ఎత్తున ఈ ధర్నా అంతా కూడా ఇంకా ఏ ఎత్తున చేయబోతున్నారు? ఈ రోజుతో ఆగదు ఖచ్చితంగా ఈ ధర్నా అని చెప్పి అంటున్నారు. ఏ లెక్కన తెలియబోతున్నారు ఈ ధర్నా? మేము కూర్చొని మాట్లాడతాం. తెలంగాణ ఉద్యమ తరహా దేశాన్ని కదిలించే శక్తి తెలంగాణ ప్రజలకు ఉంది. ప్రజలు అందరిని కలుపుకొని పోతాం, అందరిని కలుపుకొని పోతాం. బీసీల కాంగ్రెస్లో ఉన్న బీసీలు ఆలోచన చేయాలి. అసలు మన కామన్ డిక్లరేషన్లో చాలా ఉన్నాయి కదా, అవి ఎందుకు అమలు అయితే లేవు? మనకి ఎందుకు చైర్మన్లు వస్తలేవు? ఎందుకు మంత్రి పదవులు వస్తలేవు? కాంట్రాక్ట్లు ఎందుకు వస్తలేవు? ఒకరిద్దరికి ఎందుకు అవుతున్నాయి అని కూడా ఆలోచన చేయాలి. చేస్తే వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. మొన్న కేటీఆర్ మాట్లాడుతూ చిత్తశుద్ధి లేనటువంటి సర్కారే అని చెప్పి అన్నారు. దాని గురించి ఎవరికి ఏం చెప్తారు? ఇంకా వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు చేయకుండా ధర్నా చేయడం అంటే లెక్క. చెప్పండి, ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చిత్తశుద్ధి లేదని అంటా ఉన్నారు. సో మీరు ఏ ఎత్తున ఈ ధర్నా వచ్చి నిరసన వచ్చి ఏ ఎత్తున తెరలేకపోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని చెప్పినది అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో. ఇప్పటికి 23 నెలలు అవుతుంది. అధికారంలోకి వచ్చిన నుంచి చేసిన పని ఏంటంటే ఎప్పటికప్పుడు బీసీల ఎమోషన్స్ తోటి, బీసీల భావోద్వేగాలు, బీసీల ఆకాంక్షలతోటి చెలగాటమాడుతూ ఎప్పటికప్పుడు నాటకాలు ఆడింది, డ్రామాలు ఆడిందే తప్ప నిజాయితీగా చిత్తశుద్ధితోటి ఈ రిజర్వేషన్లని అమలు చేసేందుకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలు చేసేందుకు ప్రయత్నం చేయలేదు. అందుకే ఈ ప్రక్రియ మొదలైన రోజు నుంచి కూడా మేము చెప్పినాం, దీనికి ఈ రిజర్వేషన్లకి రాజ్యాంగ సవరణ చేసి, ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అనేక రాష్ట్రాల హైకోర్టు తీర్పులు ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, బీహారు, మహారాష్ట్ర చాలా రాష్ట్రాలు ఈ ప్రయత్నాలు చేసి విఫలమైన కోర్టులు కొట్టేసినాయి. కాబట్టి ఈ పని ఈ విధంగా చేయకుండా రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఒకటే రాజ్యాంగ సభ పార్లమెంట్లో దీన్ని రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పొందుపరిస్తేనే ఈ రిజర్వేషన్లు నిలబడతాయి తప్ప జీవోలు ఇవ్వడం ద్వారానో, అసెంబ్లీలో చట్టం చేసుకోవడం ద్వారానో, లేదా ఆర్డినెన్స్లు ఇచ్చుకోవడం ద్వారానో ఈ రిజర్వేషన్లు అమలు చేయలేము, నిలబడవు అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఏది లెక్క పెట్టలే, ఎప్పటికప్పుడు డ్రామాలు ఆడింది, ఎప్పటికప్పుడు ప్రజల్ని వంచన చేసుకుంటూ పోయి వాళ్ళ బీసీలను రోడ్ల మీద తీసుకొచ్చింది. భయపడేది ఏం లేదు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ ఉద్యమ తరహాలో వాళ్ళ
బీసీల ఉద్యమాన్ని బీసీ 42% రిజర్వేషన్ల సాధన ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుండి భుజానికి ఎత్తుకొని తప్పనిసరిగా సాధించేంత వరకు రాజులేని ఉద్యమాన్ని రాజు లేకుండా అయితే ఒక పక్కనేమో మీరు కాంగ్రెస్ ప్రజలకి న్యాయం చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటా ఉన్నారు. మరి ఇంకొక సైడ్ చూసుకుంటే ఇదే రోజున పలు చోట్ల వాళ్ళు నాయకులందరూ కాంగ్రెస్ నాయకులు కూర్చొని వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. మరి ఏంటి ఇది అంటారు? అంటే మరి ఈ ధర్నాకు అన్ని చోట్ల నుండి అన్ని పార్టీల వాళ్ళు ధర్నా చేస్తే అసలు బీసీ రిజర్వేషన్లు వచ్చేది ఎప్పుడు, అసలు బీసీ రిజర్వేషన్లు అమలయ్యేది ఎప్పుడు అంటే ఏంటి మరి ఇదంతా? మోసం అంటే అదే కదా, చేయాల్సినటువంటి వాడు చక్కగా చేయలేదు, లోపభూయిష్టంగా. ఈ దేశంలో ప్రతిదానికి రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి లోబడి చట్టం రావాలి, చట్టానికి లోబడి జీవోలు వస్తాయి, చట్టము లేదా ఆర్డినెన్స్కి లోబడి జీవోలు వస్తాయి. రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ఆర్డినెన్స్ లేదు, రాత్రి జీవోలు ఇచ్చేస్తారు. కొట్లు ఎందుకు కొట్టేయవు? కొట్టేస్తే నాయన ఇది నిలబడదు అని చెప్పేసి చెప్తే అట్టేం లేదు, మాకు తెలుసు, 75 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళం, మాకు పెద్ద అనుభవం ఉంది, పెద్ద మేము తీసి మార్కాలం, మేము చేస్తామని చెప్పేసి చెప్పారు. మోసం చేసి ఇవాళ ఆ పార్టీ చేసినటువంటి మోసం బయటపడలే. హైకోర్టు మేము చెప్పిందే కదా, హైకోర్టు కొట్టేసింది కదా, తర్వాత సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది కదా. హైకోర్టు చెప్పినా సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు హైకోర్టులో విచారణ ఉండకుండా మళ్ళీ ఇంకో బీసీలను మోసం చేసేందుకు సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టు అదే చెప్పింది. అంటే ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా హైకోర్టు చేత కొట్టివేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసం, వంచన, దగ ఇవాళ తెలంగాణ బీసీ సమాజానికి అర్థమైంది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, దాన్ని డైవర్ట్ చేసేందుకు మళ్ళీ వాళ్ళ బంద్లో పాల్గొని అక్కడక్కడ మళ్ళీ కొత్త డ్రామా చేస్తున్నారు. ఇవన్నిటినీ బీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళగా, తనలాడినటువంటి వాళ్ళగా ఈ బీసీ మా ఆత్మగౌరవ పోరాటం, ఇది మా అస్తిత్వ పోరాటం, ఇది మా వాటాకు సంబంధించినటువంటిది, మా హక్కుకు సంబంధించినటువంటి పోరాటం. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా తెగించి నిలబడి నిటారుగా నిలబడి కొట్లాడినామో ఇవాళ ఈ బీసీ 42% రిజర్వేషన్లో సాధించుకోవడం కోసం కూడా మేము నిలబడతాం. ఈ రెండు జాతీయ పార్టీలు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి నయవంచనని, మోసపూరిత వైఖరిని తెలంగాణ సమాజానికి, బీసీ సమాజానికి విడమర్చి చెప్పి నిలబడేది ఉద్యమాన్ని కోసదాకా తీసుకెళ్తాం, వదిలిపెట్టేది లేదు. సో మొత్తంగా కూడా ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ అనేదాన్ని ఈ ఉద్యమాన్ని అసలుకే మేము వదిలిపెట్టాం. ఇది 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేము ఇలానే పోరాడుతూ ఉంటాం. ఈ ధర్నా ఏదైతే ఉందో దీన్ని ఇలాగే పొడిగిస్తూ బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అందరం కూడా పోరాడతామని కార్యకర్తలు చెప్తున్నారు. సో మన దగ్గర మరొకరు ఉన్నారు. సో అన్న, మీరు ఏంటి ఈ ధర్నా ఏ ఎత్తున చేయలేకపోతున్నారు? బీసీలు అవ్వచ్చు, అలాగే ఈ బీసీల 42% రిజర్వేషన్ కోసం మాలలు అవ్వచ్చు, మాదిగలు కూడా వచ్చి వీళ్ళందరికీ బీసీలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏం చెప్తారు దానికి? ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని కులాలు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలు కావచ్చు, అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎలా దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు, కపట మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ధర్నాలకు వచ్చి పార్టిసిపేట్ చేయడం అంటే చంపిన వ్యక్తులే, హంతకులే ఈరోజు నివాళులు అర్పించినట్టు కనపడతా ఉన్నది ముందు వరుసలో నిలబడి. దీన్ని బట్టి చూసిన తర్వాత భవిష్యత్తులో రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీరు చేసినటువంటి ఈ యొక్క మోసాన్ని, బీసీలకు పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును కూడా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో బీసీలను ఓట్లు అడిగే పరిస్థితి ఉండదు ఈ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు కనుక ప్రజల్లో వస్తే రేపు మొన్న తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అడ్డుకున్నామో ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం.